and welcome to Magna TV. నేను రీనా. మగవ ఓ మగవ లోకానికి తెలుసా నీ విలువ, మగవ ఓ మగవ సహనానికి లేదు ఈ విలువ. ఎంత సహనం ఉన్నా కూడా ఆ విలువ కడుతున్నారా ఇప్పుడున్న జనరేషన్లో? సో ఈ పాట వకీల్ సాబ్లోని పాట ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుందో ప్రతి ఉమెన్కి. ఇప్పుడు నాతో పాటు ఉన్న మన గెస్ట్ కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు, దానిలో నేను ఒకదాన్ని. సో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నేర్పిస్తూ ఈ జనరేషన్కి తన వంతు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. తనకంటూ ఒక బ్రాండ్ని అండ్ ప్రత్యేకించి హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. మరెవరో కాదు, లక్ష్మీ స్వరాజ్యం గారు, అలియాస్ ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు కరాటీ లక్ష్మి. సో సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఇక్కడ వరకు తన జర్నీ ఏంటి, తన అనుభవాల్ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మాట్లాడేద్దాం రైట్. మేడం నమస్తే. నమస్తే. సచ్ ఏ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. వెల్కమ్. మ్యామ్ ఎలా ఉన్నారు? ఫైన్. మిమ్మల్ని చూస్తుంటే అసలు అడగాల్సిన ప్రశ్న కాదు అది. చాలా పాజిటివ్గా ఎప్పుడు సర్వీస్ని అందిస్తున్నారు. వన్స్ అగైన్ మీ యొక్క సోషల్ సర్వీస్కి మా మ్యాగ్నా టీవీ తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతోమంది ఆడపిల్లలు ధైర్యంగా తిరగగలరు, తిరుగుతున్నారు అని ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎన్నో వందల వీడియోస్, ఎంతో మంచి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీతో మీ త్రూ అందరికీ నేర్పిస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ యొక్క జర్నీ గురించి, బ్యూటిఫుల్ జర్నీ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఈ సెల్ఫ్ డిఫెన్స్లోకి ఎందుకు వచ్చారు? ఇది మీ యొక్క గోల్ కాదని విన్నాం. అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాల్యం గురించి? బాల్యంతో స్టార్ట్ చేయాలా? ఒక ఇంటర్వ్యూ సరిపోదేమో. పక్కా పల్లెటూరు. చిన్నప్పుడు అసలు ఏంటి అంటే, ఆడపిల్ల అంటే సైకిల్ దొక్కితే కూడా ఆశ్చర్యంగా చూసే అంత విలేజ్. కానీ పేరెంట్స్ సపోర్ట్, అమ్మ నాన్న చాలా సపోర్ట్. దానివల్ల నేను అనుకున్నది గోల్ ఇంకా మీరు అన్నట్టు రీచ్ అవ్వలేదు, ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ కొంతమంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్గా రావడానికి అవకాశం మాస్టర్ రవి గారు కల్పించారు. ఫస్ట్ నేను ఒక పోలీస్ అవ్వాలని మాత్రం దృఢంగా, అది ఇంట్లో మా నాన్నగారి డ్రీము, నాది కూడా అదే అయిపోయింది. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? అగ్రికల్చర్. ఓకే, ఫార్మర్. కానీ చాలా నాలెడ్జ్, చాలా స్ట్రాంగ్. ఆయనే నా బలం, చాలా మోటివేషన్. అయితే ఇంకా ఆ పోలీస్ అవ్వాలనే క్రమంలోనే అన్ని స్టార్ట్ అయినాయి. తర్వాత విజయశాంతి గారి కర్తవ్యం కావచ్చు, సుమన్ గారి నేటి భారతం కావచ్చు, మంచి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు. దాంట్లో సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు. సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. నిజం చెప్పాలంటే అంతకుముందు మనకు ఫస్ట్ మహిళా పోలీసు కిరణ్ బేడి గారు, ఐపీఎస్. వీళ్ళందరూ నాకు ఒక మార్గదర్శకులు అని చెప్పాలి. ఆవిడని కలవలేకపోయాను, కానీ కిరణ్ బేడి గారిని, వీళ్ళిద్దరిని కలిశాను. అట్లా వాళ్ళ ఇన్స్పిరేషన్తో మంచి పోలీస్ ఆఫీసరు, సమాజం మీద కూడా మంచి బాధ్యత. ఏంటి అంటే ఫస్ట్ మా తాతగారు గ్రాండ్ పేరెంట్స్ బాగా మంచి, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, హెల్పింగ్ నేచరు, సోషల్ సర్వీస్, అది బ్లడ్ లో ఉంది. దానివల్ల వచ్చింది. ఇంకప్పటి నుంచి స్కూల్ స్థాయి నుంచి అలానే కంటిన్యూ చేస్తున్నాను. 10th క్లాస్లో మా ఫ్రెండ్ని ఒక అబ్బాయి టీచ్ చేశాడు. వీటన్నీ తోడైనాయి అనమాట నా స్ట్రాంగ్ అవ్వటం కోసం. నా ఆలోచనలు ఆ టైంలో నేను ఎట్లాగైనా మార్షల్ ఆర్ట్స్, కరాటేనే నేను చూసింది. అప్పుడు డెమో కూడా చూశాను. అది నేర్చుకోవాలి, అది అవసరమైనప్పుడు యూజ్ చేయాలనుకున్నా. కానీ ఇంతమందికి నేర్పిస్తాను అనేది ఆ రోజు లేదు. పోలీస్ అవుతా కదా నేను, నేర్చుకున్నాను. ఇంకా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, ఈ రోజు అంతర్జాతీయ స్థాయి, 4 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ వరకు. రీసెంట్ గా కూడా అమెరికాలో గోల్డ్ మెడల్. అది ఒక డ్రీమ్ నాకు, అమెరికా ఒకసారి వెళ్ళాలి అని. చిన్నప్పుడు ఏదో చూస్తారు కదా మనకి, చేయి చూపిను ఎవరికి జనరల్ గా, నేను నమ్మను కూడా, జాతకాలు అలాంటివి నమ్మను, మన ప్రయత్నమే కదా అని. నా ఫేస్ చూసి ఇంటికి వచ్చి ఒకళ్ళు ఇంట్లో మామూలుగా వచ్చారు, ఏదో డబ్బులు అడిగారు, ఫుడ్కి ఇవ్వమంటే ఇచ్చాను. నువ్వు అమెరికా వెళ్తావమ్మా, విమానం ఎక్కుతావు అన్నారు. అమెరికానా? నేనున్న ఇక్కడ ఫిక్స్ అయిపోయారు అప్పుడు. కానీ ఫిక్స్ అవ్వలేదు, అది నమ్మలేదు నిజం చెప్పాలంటే. అక్కడ ఉన్న నా పల్లెటూరు, నా వాతావరణం, నేను చదివిన చదువు, నేను అమెరికా వెళ్ళటం ఏంటి, ఫ్లైట్ ఎక్కటం ఏంటి అనేది అనుకున్నాను. అది ఫస్ట్ శ్రీలంకతో స్టార్ట్ అయింది. మాస్టర్ రవి గారు నన్ను అప్పుడు ఇంటర్నేషనల్ ఫస్ట్ పార్టిసిపేషన్ శ్రీలంక, ఇంకా తర్వాత మలేషియా, బ్యాంకాక్, అమెరికా తిరిగేసి వచ్చారు. దట్ వాజ్ అమేజింగ్ అండి. సో సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని దృఢ బలంతో పోలీస్ అవుదామని వచ్చారు. సో పోలీస్ నుంచి కరాటే నుంచి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు, అందులో బ్లాక్ బెల్ట్. అసలు ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఆ జర్నీ చెప్పాను, 10th క్లాస్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు బలంగా ఉంది.
తర్వాత ఒంగోలు వచ్చాను. ఒంగోలులో కంటిన్యూ చేశాను. జనరల్గా అయితే నా కెరీర్ ఎటో వెళ్ళాలి. ఏది నేను పోలీస్ అనుకున్నాను, పోలీస్కి వెళ్ళాలి. అది మిస్ అయితే ఎస్ఐ అనుకున్నా. ఎస్ఐ కోసమే డిగ్రీ రాశాను ఓన్గా నా కష్టార్జితంతో, నా పార్ట్ టైం జాబ్, నేను కరాటే క్లాసులు చెప్తూ, నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా సంపాదించుకున్న డబ్బులతో డిగ్రీ. ఎంప్లాయ్మెంట్ అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? కరాటే, నేను టైలరింగ్, అసలు నా కెరీర్ స్టార్ట్ అయింది టైలరింగ్. టైలరింగ్ కూడా నేర్చుకున్నాను. అప్పుడు టైలరింగ్ టీచర్ అవ్వాలనుకున్నాను. అంటే ఇవన్నీ జరుగుతాయి, జెంట్స్ అన్ని నా చూస్తేనే కుట్టేసేదాన్ని. ఆల్రౌండర్ మీరు. అవన్నీ నాకు ఒక ఏమంటారు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉపయోగపడినాయి. ప్రతిదీ ఏంటి నేర్చుకుంటూనే నేర్పించేదాన్ని. టైలరింగ్ నేర్చుకునేదాన్ని నెలకు 100 రూపాయలు ఇచ్చి, నెలకు 200 తీసుకుని నేను నేర్పించేదాన్ని వేరే వాళ్ళకి ఇంటికి వెళ్ళి. అప్పుడు ఒక ఇంజనీర్ గారు భార్య ఉన్నారు, ఆవిడ నాకు ఇంట్రెస్ట్, చిన్న పిల్లోడు రాలేను నేను క్లాసులకి అంటే మా టీచర్ నేర్పించే ఆవిడ మా లక్ష్మి గారు ఉన్నారు, చాలా యాక్టివ్. అంటే అప్పుడు సైకిల్ బాగా ఫాస్ట్, ఆటో కన్నా ఫాస్ట్ గా సైకిల్ దొక్కేదాన్ని. అట్లా స్టార్ట్ అయింది కెరీర్. ఇదన్నీ నా కష్టార్జితం. చెప్పాలి అంటే నేను 10th క్లాస్ నుంచి ఇంకా ముందు నుంచే కూడా ఇంట్లో రూపాయి అడగకుండా నా కష్టంతోనే, అది నాకు ఇష్టం. మనం సంపాదించిన దానికి వాల్యూ. ఫస్ట్ నా సంపాదన 200 అలా. అట్లా టైలరింగ్ అనుకున్నాను, ఈ పోలీస్ అనుకున్నాను. ఇది 2 times మిస్ అయింది. ఏంటని కొంచెం డిప్రెషన్ లాగా అనిపించింది, ఎవరికైనా ఉంటుందిగా. తర్వాత ఇక పోలీసులకే ట్రైనింగ్ ఇచ్చే అదృష్టం దొరికింది ఒంగోలు పీటీసీలో. అప్పటికే మాస్టర్ రవి గారు, మన ఏకే ఖాన్ గారు ఎస్పీగా ఉన్నారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆయన. ఆ టైంలో నన్ను తీసుకెళ్లారనమాట అక్కడ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం కోసం. అప్పుడు ట్రైనింగ్ ఐజీ అరవిందరావు గారు వచ్చారు అక్కడికి విజిట్ కి. ఇంకప్పుడు స్టార్ట్ అయిన టర్న్ అయింది నా లైఫ్. అప్పుడు ఏమన్నానంటే, సార్ నేను అనంతపూర్లో ట్రైనింగ్ ఇస్తాను, అప్పుడు లేడీస్ అక్కడికి వస్తారు. అప్పుడు జాయింట్ గానే ఉంది, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అవ్వలేదు. అయితే లక్ష్మీ డిపార్ట్మెంట్ లో లేడీస్ జెంట్స్ తేడా లేదు, నువ్వు ఇద్దరికి నేర్పియాల్సిందే అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. ఆయన అన్న మాట ఒక్కసారి అన్నారు, నేను ప్రతిరోజు ఆ మాట గుర్తు చేసుకుంటాను. ఇక అప్పటి నుంచి తిరిగి చూడకుండా స్కూల్స్, కాలేజెస్, అప్పుడు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక వయసుతో పని లేదు, ఒక సిలబస్ తయారు చేసుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి మనం సిలబస్ ఇచ్చాం. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు సెపరేట్ సిలబస్ ఉంది. ఇప్పుడు 30 మార్క్స్ స్కోర్ చేయాలి కంపల్సరీ ప్రతి పోలీస్. హాఫ్ అన్ అవర్ క్లాసెస్ ఉంటాయా? 1 అవర్ ఉంటుంది. మా 45 minutes వాళ్ళకి ఒక పీరియడ్, మనం కంబైన్ చేసి 2 పీరియడ్లు తీసేసుకుని వాళ్ళకి చేస్తాం. మినిమం క్లాసెస్ ఉంటాయి ట్రైనింగ్ టైంలో. అవి ఆల్మోస్ట్ మనం కండక్ట్ చేస్తాం. తిరుపతి కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి ఇటు హైదరాబాద్ వరకు, విజయనగరం వరకు మన ట్రైనర్స్ అయినా ఉంటారు, మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు, మనం రెఫర్ చేసిన వాళ్ళు. స్టడీతో పాటు ప్రాక్టీస్ అమ్మా? స్టడీతో పాటు స్టడీ నేను పార్ట్ టైం, ఇంకా 10th వరకే క్లాసు కాలేజీలో డైరెక్ట్ డిగ్రీ కూడా నేను ఓన్ గా కరెస్పాండెంట్ కోర్సులోనే. ఎంఏ కూడా, ఎంఏ లక్ష్మి. ఇప్పుడు అప్పుడు అందరూ ఇప్పుడు రాఘవేంద్రరావు బిఏ ఎలా పెట్టుకున్నారు, లక్ష్మి బిఏ పెట్టుకోవాలని చదివాను. వయసుకి సంబంధం లేదు. ఎస్ఐ పోస్ట్ రావాలి అంటే డిగ్రీ ఉండాలి. అప్పుడు డిగ్రీ కోసం అలా ఎస్ఐ కోసం డిగ్రీ చేశాను. తర్వాత ఎంఏ పేరు పక్కన పెట్టుకోవాలి కావాలని చదువుకున్నాను. సో అక్కడ ఒంగోలు లైఫ్ మార్చేసింది. ఇంకా ఒంగోలు నుంచి అనంతపూర్ నుంచి హైదరాబాద్, ఇప్పుడు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలని సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ త్రూ. మీ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీరు ఎప్పుడు స్థాపించారు, ఎన్నాళ్ళు అయింది? దాదాపు అది స్థాపించే అంటే మేము మైండ్ లో ఉంది సెల్ఫ్ డిఫెన్స్ అనేది, ఏం పేరు పెట్టాలి అనేది కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే 5th క్లాస్ లో 5th లెసన్ రుద్రమదేవి ఉంది బాగా. ఆ రోజు కత్తి ఫైట్లు అవన్నీ మనకి మ్యాచ్ అయినాయి అనమాట. ఆవిడ ఇన్స్పిరేషన్ బాగా. ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆవిడ చేసిన అన్ని ఆ పాఠాల్లో చదువుకోవటమేగా, మనకేం తెలుసు. తర్వాత ఇప్పుడు పిల్లల్ని వెళ్ళి రుద్రమదేవి తెలుసా అంటే మాకు అనుష్క కదా అంటున్నారు, అంటే అసలు రుద్రమదేవిని మర్చిపోయారు. అట్లా ఇప్పుడు అంటారు, మనం మర్చిపోతున్న రుద్రమదేవిని గుర్తు చేస్తుంది మన లక్ష్మి అని. అట్లా నేను ఆ రుద్రమదేవి అకాడమీ పెట్టడానికి కారణం ఆవిడే, రుద్రమదేవి గారు ఇన్స్పిరేషన్. అప్పటికి మామూలుగా మనం సిలబస్ ఇస్తున్నాం, రవి గారు మేము మన టీంతో అన్ని చోట్ల ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ అవేర్నెస్ కలిసింది ఇక్కడ మనం ముఖ్యంగా. ఇక ఆంధ్రాలో అంటే శక్తి టీమ్స్ అని అక్కడ స్టార్ట్ చేశారు. ఈ స్కూల్స్, కాలేజెస్ ట్రైనింగ్ ఇస్తూనే ఒక మంచి పేరు. అందరూ ఏంటి జనరల్ ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవడం, అమ్మ పేరు నాన్న పేరు పెడుతున్నారు. అలా కాదు, వీర వనిత అయి ఉండాలి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంటే ఆవిడకి అందరికి తెలిసిన విషయమే. నా మైండ్లో రుద్రమదేవి గారు ఉన్నారు, మనం చదువుకున్నాం కాబట్టి. అందులో హార్స్ రైడింగ్ రుద్రమదేవి గారు ఆమె పేరు పెట్టేసాం. బాగా క్లిక్ అయింది. ఇక ఎక్కడ వెనక తిరిగి చూసుకోవాలి. ఏ అవకాశం వచ్చినా ఒక చిన్న పరిచయంతో కూడా మాకు ఇది అవసరం అన్న చోట వెళ్ళిపోయి ట్రైనింగ్ ఇచ్చేయటమే. సో మ్యామ్, అనుకున్నది ఒకటి, అనుకరించేది ఒకటి. పోలీస్ అవుదామని కళతో వచ్చింది. సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ తోటి షీ టీంలకే డిఫెన్స్ నేర్పిస్తున్న ఈ రోజులో నిజంగా చాలా గర్వపడుతున్నాం మ్యామ్. అందులో ఒక మహిళ అంటే ఒక కూతురిగా, ఆ తర్వాత ఒక భార్యగా, ఆ తర్వాత
ఇంకా అత్తగా అన్ని క్యారెక్టర్స్ ని రోల్ చేసే పద్ధతిలో ఎప్పుడు మీకు ఏ రోల్లో సమస్య రాలేదా ఇప్పటి వరకు? రాలేదంటే వచ్చినాయి, కానీ నేను సమస్యను గుర్తుపెట్టుకోను నిజంగా కూడా. అప్పుడు హానెస్ట్లీ ఇప్పుడు ఎందుకంటే మార్నింగ్ ఎలా ఉంటానో ఈవినింగ్ కూడా అదే స్ట్రెంత్ అదే స్టామినా. ఎందుకు నా మైండ్లో ఉన్న ఆలోచన వేరే, ఆ స్ట్రాంగ్నెస్ అనమాట. సమస్యలు వస్తాయి పోతాయి, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. సమస్య లేకుండా లైఫే లేదు. కానీ సమస్య అని అనుకోను దాన్ని నేను, అది ఛాలెంజ్గా తీసుకుంటాను నేను. ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా ముందుండాలి అనేది మాత్రం ఇప్పుడు కాదు. బస్సులో చిన్నప్పుడు బస్సులో కూర్చొని బస్ డ్రైవర్ మనల్ని ఎవరైనా క్రాస్ చేసి వెళ్తే కూడా ఒప్పుకోను. నువ్వు పోనీ ముందు ఫాస్ట్గా, వాడు నన్ను క్రాస్ చేసి వెళ్తున్నాడు అని. 2 వీలర్తో వెళ్ళినప్పుడు ఫాస్టే, సైకిల్ వేసుకెళ్ళినప్పుడు ఫాస్టే, పక్కన ఎవరు మన క్రాస్ చేసి వెళ్ళకూడదు. ఏంటో ఆ మైండ్ చిన్నప్పుడు అందరికన్నా ముందుండాలి, అది మాత్రం ఉంది. ఆ గోల్. కూతురుగా ఉన్నప్పుడు తండ్రి గారి సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ మీకు బాగా ఉంది. ఆ తర్వాత పెళ్లి అనే మాట రాకముందు అసలు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఎలా జరిగింది, దాని గురించి మాట్లాడదాం. 2 కలిపి జరిగింది. ముందు చూసారు, ఎవరు చూసారు? రవి గారు చూసారా, మీరు చూసారా, ఎట్లా? సైమల్టేనియస్ గా జరిగింది. కానీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ బాగా చెప్పగలను. తర్వాత కూడా మాస్టర్ గారు కూడా బాగా సపోర్ట్, డిఫెన్స్ లోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ సపోర్ట్ దొరికింది. ఎందుకంటే నా ఆలోచన ముందు, వాటి ముందు ఇవన్నీ చిన్నవి అనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా నేను పరిగెడుతూనే ఉన్నాను. ఇంకా స్టాప్ చాలు అనేది లేదు. కాకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. పోలీస్ అవ్వలేకపోయాను, పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నాను, అదొకటి. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి, ఒక అకాడమీ పెట్టాలి. ఎప్పటికప్పుడు నా కళ్ళ ముందు అది కనిపిస్తూ ఉన్నాయి. దాని ముందు ఇవన్నీ ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాను. తలుచుకుంటే వెనక తిరిగి చూస్తే నేనేనా, నిజమేనా నేనేనా, అది ప్రతిరోజు అనుకుంటా ఉంటాను. సో బ్యూటిఫుల్ సపోర్ట్ మ్యామ్. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ సపోర్ట్ తోటి నిజంగా మా ముందు ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఉందంటే దానికి కారణం మీ పేరెంట్స్ కూడా, మీ భర్త అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మర్చిపోలేను. సో మీలాంటి ఒక ఇందాక నేను మగువ అన్నాను చూసారు, ఒక అమ్మాయి ఏ లైఫ్ అయినా, పర్సనల్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ అనుకోండి, సోషల్ లైఫ్ అనుకోండి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సో ఒక ఆడపిల్ల సమస్యని అధిగమించి ముందుకు సాగాలంటే ఏం చెయ్యాలి, ఎట్లా ఉండాలి, ఏ మైండ్ ఆఫ్ థింకింగ్ ఉండాలంటారు? ఫస్ట్ పబ్లిక్లో ఏడవకూడదు. ఫస్ట్ విషయం, ఆడపిల్ల అంటే ఏడవకూడదు. అది మా నాన్నగారు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. అలానే వ్యూస్ అందరికీ చెప్తున్నాను. ఎంత సమస్య అయినా రాని, ఏడవాలని ఉంటే రూమ్లో ఎవరు లేనప్పుడు తలుపులు వేసుకుని ఏడవండి. 10 నిమిషాలు ఏడ్చి కడుక్కొని ఫేసి వచ్చేయండి బయటికి. బాత్రూంలోకి వెళ్ళి ఏడవండి, బయటికి రండి. ఎదుటి వ్యక్తి ముందు ఏడ్చినందువల్ల మీరు వీక్ అవుతారు, కానీ ఎదుటి వాళ్ళ సానుభూతి దొరుకుతుంది అనుకుంటారు కొందరు. అది దొరకదు. సానుభూతి దొరకకపోగా వాళ్ళకి ఇంకా ఛాన్స్ దొరుకుతుంది మిమ్మల్ని మాట్లాడడానికి. ఆ టైంలో ఎవరైనా ఓదార్చడానికి వచ్చినట్టుగా, ఓదార్పులో నిజమైన ఓదార్పు ఉండొచ్చు, మోసమైన ఓదార్పు ఉండొచ్చు. దాని వెనక వేరే ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. ఫస్ట్ విషయం అది నేను చెప్తాను ప్రతి ఆడపిల్లకి. వాళ్ళు అవతల వాళ్ళు ఏడ్చారు అంటే నేను ఇంకా ఒప్పుకోను. ఫైట్ చేయి, డూ ఆర్ డై. ఏముంది, ఏదో ఒక రోజు పోతాం కదా, పోవడం అనేది పోవడం. కానీ ఇవాళ రేపు అనేది తేడా. ఆ ఉన్న రోజులు ఫైట్ చేద్దాం. నేను అదే చెప్తున్నాను. ఇంకా సేపు గంటకు చనిపోతాం అనగా కూడా మనం ఇలానే ఉండాలి. ఎలాగో చనిపోతాం ఆ టైం వచ్చినప్పుడు. అందుకని సమస్య అనేది వస్తుంది. ఆ సమస్యని ఎలా ఫేస్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి. నచ్చితే ఉండండి, నచ్చకపోతే విడిపోండి. భార్య భర్తలు కూడా అదే చెప్తాను. రోజు కొట్టుకునే బదులు విడిపోయి ప్రశాంతంగా ఉండండి. కరెక్ట్. మీకు గోల్ అనేది అయితే ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని కన్నాము, తల్లి వదలలేదు. ఆటోమేటిక్గా తండ్రి అయినా కొందరు వదులుతారేమో, కానీ వాళ్ళ పిల్లల కోసం లైఫ్ ఉండాలి, తప్పదు. అట్లా ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఛాయిస్ ఉంది మనకు లైఫ్లో. ఇప్పుడు ఎందుకంటే ఒక ఛాయిస్ దేనికి ఉంది, తిరిగి మళ్ళీ పుడతామో లేదో అది మనకు తెలియదు కూడా. లైఫ్ అనేది ఒకటే, కానీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెతకండి. ఒకటి మిస్ అయింది, ఇప్పుడు నాకు పోలీస్ అవ్వలేదని నేను సూసైడ్ చేసుకుని ఉంటే నిజంగా డిప్రెస్ అయ్యాను కూడా. పోలీసుని చూస్తే ఇప్పటికి కూడా నాకు యూనిఫామ్ చూసానంటే ఒకలాంటి, నేను మాటలతో చెప్పలేను ఆ ఫీలింగ్ని. నాకు సొంత నా బ్లడ్ రిలేటివ్స్ మా బ్రదర్ అక్కడ ఉంటే కూడా ఇక్కడ పోలీసు కనిపిస్తే ఫస్ట్ పోలీసుని మాట్లాడతాను వెళ్ళి. వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ నా అవసరం, వాళ్ళతో మాట్లాడడము, అది ఇష్టం నాకు. కాదు, ఇంతకు ముందు ఏదో మాట దాటేసారు. సో పోలీస్ అంటే మీరు అనుకున్నది అవ్వలేదంటే సూసైడ్ వరకు వెళ్ళకండి, నా లైఫ్ లో కూడా అని అదే లైఫ్ లో కూడా ఇప్పుడు నేను అనుకున్నది అవ్వలేదు, మరి అవ్వలేదని నేను. అలాంటి ఆలోచనలు వచ్చేవా? లేదు కదా. చనిపోవాలని ఎప్పుడు రాలేదు, దిగులు పడ్డాను, బాధపడ్డాను. కానీ ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్ నాకు అనిపించి, లక్ష్మి నువ్వు పోలీస్ అవ్వలేదు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నావు. మన ఆలోచన ఒకటి ఉంటే దేవుడు ఆలోచన ఇంకొకటి ఉంటుంది. నువ్వు పోలీస్ అయ్యి ఉంటే కూడా ఇంత ఫ్రీగా ఉండలేవేమో అని ఇన్ని ప్రోగ్రామ్స్ చేయలేను. ఏదో లిమిటెడ్గా కొంతవరకే చేసేదాన్ని. అవ్వలేదు కాబట్టి ఎక్కువ చేశాను. అంటే మనం ఒకటి ఫెయిల్ అయింది కదా అని ఇప్పుడు పిల్లలు కూడా చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్లో, లైఫ్లో, లవ్లో.
అంతే కదా. లవ్ అంటే ఎన్ని రకాల లవ్ లేదు. ఒక లవ్ మిస్ అయిందంటే నీ పేరెంట్స్ లవ్ లేదా, పిల్లల లవ్ లేదా, సిస్టర్స్ లేదా, బ్రదర్స్ లవ్ లేదా, అది ప్రేమే. ఒక్క ప్రేమ కోసం చనిపోవడం అవసరం లేదు, చాలా ప్రేమలు ఉన్నాయి ఇంకా. సో ఏమంటారు, సమస్య వస్తే ఎడవకండి. ఫస్ట్ విషయం అది ఆడపిల్లలకు చెప్తాను ముఖ్యంగా. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. సో ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలుస్తుంది, జనరేషన్ మారే కొద్దీ క్రైమ్ రేట్స్ కూడా మారుతుంది, పెరుగుతూ ఉన్నాయి. అమ్మాయి బయటికి రావాలంటే ఒక దొంగ నుంచి లేదంటే అఘాయిత్యాల నుంచి కాపాడుకోవడం ఎలా అని మీరు ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్లాసెస్ చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా. కానీ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మ్యామ్ ఇప్పటికీ కూడా బయటికి వెళ్తే కందిపోతావమ్మా, లేదంటే ముట్టుకుంటే మాసిపోతాం అన్నట్టు విధంగా ఇంకా పెంచే వాళ్ళు ఉన్నారు. సో ఆ ఆడపిల్లలు పెద్ద అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కోగలరా బయటకు వచ్చి? ఆ పేరెంట్స్ కి మీరు ఏమని సమాధానం చెప్తారు? నిజం చెప్తున్నాను. నిజం చెప్పాలంటే మా టైంలో మా పేరెంట్స్ ప్రేమ ఉంది, ఇంత ప్రేమ అంటే ఇది లేదు. అది ప్రేమ లోపల ఉంది వాళ్ళకి. ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ప్రేమ ఇచ్చేస్తున్నారు. మీరు అన్నది కరెక్ట్గా అడిగారు క్వశ్చన్ కూడా. నాకు ఈ క్లాసులకు వస్తారు కదా కరాటే క్లాస్కి, వాడి డ్రెస్కి మట్టి అవ్వకూడదు, పిల్లోడికి చెమటగా అరకూడదు, వాడికి ఆకలి అవ్వకూడదు. ఎలా? అసలు ముందు వాడు స్ట్రాంగ్ పడాలి, లేవాలి. పడి లేస్తే చిన్నప్పటి నుంచి గెలుపు ఓటములను ఈక్వల్గా తీసుకుంటారు ఫ్యూచర్లో. స్పోర్ట్స్లోనే వీలవుతుంది. అందుకే చెప్తాను ప్రతి పేరెంట్కి ఏదో ఒక స్పోర్ట్స్, ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్. ఇప్పుడు మనకు మార్షల్ ఆర్ట్స్లో మల్టీ ప్యాకేజ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వు జిమ్ చేయాలంటే జిమ్కి వెళ్ళాలి, మెడిటేషన్ కావాలంటే యోగాకి వెళ్ళాలి, వేరే వేరే క్లాసెస్ ఉన్నాయి. ఈ మార్షల్ ఆర్ట్స్లో నువ్వు ఇదొక్కటే కాదు, కరాటే, కుంఫు, తైకొండో, ఎన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నందువల్ల మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి మంచి హెల్తీగా ఆకలి అవుతుంది, కళ్ళు బాగుంటాయి, కాల్ దగ్గర నుంచి కంటి వరకు ఎక్సర్సైజ్ ఉంది దీనిలో. వాళ్ళు ఎంత బాగుంటారు అప్పుడు పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు కొన్ని స్కూల్స్కి వెళ్తే వాళ్ళకి ఏమంటారు, లిఫ్ట్లో వెళ్తారు, లిఫ్ట్లో దిగుతారు, కారు ఎక్కుతారు. వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కడుంది? ఇంట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఉంటారు, వాటికి అసలు వాకింగ్ చేసే అవకాశం కూడా లేదు. మన టైంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా ఉంది, ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి గ్రౌండ్, వాళ్ళకి ఈవెన్ స్పెట్స్ కూడా తక్కువ వస్తాయి. చాలా మంది చూస్తే ఇప్పుడున్న సైట్ వస్తుంది చాలా మంది. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు తక్కువ వస్తాయి. వాళ్ళు 1 కిలోమీటర్ అయినా నడిచి వెళ్తారు, నడిచి వస్తారు. అట్లా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే పేరెంట్స్ నేను అదే చెప్తున్నా. వాళ్ళని ఎక్కువగా అతి గారాబంలో కూడా అతి గారాబం. ఇంత చిన్నపిల్లాడు కూడా వాడికి ఏం కావాలో వాడు చూపిస్తేనే, వాడు అడిగిందే ఇవ్వాలి. అది యూజా నాన్ యూజా తెలియదు, తెచ్చి పక్కనేస్తాడు. అట్లా అడగక ముందే తెచ్చివ్వటం. పాకెట్ మనీ కూడా అట్లానే ఇస్తున్నారు. అంటే ఏంటి, మన టైంలో మాకు లేదు, మేము పడిన కష్టాలు వీళ్ళు పడకూడదు అని వీళ్ళకేదో వాళ్ళ ముందు పెడుతున్నాం మనం, లైఫ్ తెచ్చి అన్ని వసతులు కల్పిస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళని చెడగొడుతున్నాం. కరెక్ట్, సూపర్ మ్యామ్. సో ఇట్లా మీరు ఓన్లీ ప్రత్యేకించి లేడీస్ గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారా, ఏదో బాయ్స్ కూడా ఉంటుందా? బాయ్స్ కూడా ఉంటుంది. బాయ్స్ కూడా ఉంటుంది. కలిపి ఒకటే టైప్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. ఒకటే టైప్ ఆఫ్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పట్టుకోవడం, ఇప్పుడు అనుకున్నా ఎవరో వచ్చి పట్టుకున్నారు, మెళ్ళ గొలుసు పట్టుకుంటే ఒకలాగా, అదే మగపిల్లలు అయితే షర్ట్ పట్టుకుంటారు. ఇప్పుడు ఇన్నోసెంట్ అనేది మంచి చెడు రెండిట్లోనూ ఉన్నారు పిల్లలు కూడా. ఇటు ఫిజికల్ తో పాటు మనం ఏం చేస్తున్నాం, ఏ ఏజ్ కి తగ్గిన సిలబస్ వాళ్ళకి తయారు చేసాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి మనం హోంగార్డ్, IPS, IAS ఇస్తున్నాం. వాళ్ళ సిలబస్ వేరే. వాళ్ళు ఏంటి, ఒక పోలీసు వెళ్ళి ఒక విక్టిమ్ని పట్టుకొని రావాలి, ఏది గన్ యూజ్ చేయకూడదు, అక్కడ లాఠీ యూజ్ చేయకూడదు, అంతే ప్రతి చోట తీయలేరు కదా, అతన్ని పట్టుకుని రావాలి. వాళ్ళకి ఏది అవసరం, అటాక్స్ అండ్ డిఫెన్స్, లాక్స్ అండ్ రిలీజెస్, త్రోస్ అండ్ ఫాల్స్, అవసరాన్ని బట్టి వాళ్ళకి అవి నేర్పిస్తాం. మన ఆడపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పోనీ 30 years ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, క్యాబ్లో వెళ్ళి వస్తుంటారు, ఇంటికి వెళ్ళి రావాలి. వాళ్ళకి ఏం అవసరం, కిడ్నాప్ చేస్తారు, చైన్ పట్టుకొని లాగుతారు, వెనక నుంచి వచ్చి పట్టుకోవడానికి వస్తారు, ఎదురుగా వస్తారు, చేయి బట్టి లాగుతారు, జుట్టు బట్టి లాగుతారు. ఆడపిల్లల మీద జరిగేది. అలాంటి సిలబస్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. పిల్లలు ఉన్నారు, వాళ్ళు కంటిన్యూగా వీక్లీ వన్స్ ట్వైస్ క్లాస్కి వస్తారు. వాళ్ళకి సిలబస్ ఉంటుంది, కటాస్ ఉంటాయి, నలుగురు వచ్చి అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి. ఒక స్పోర్ట్స్ కరాటే, స్పోర్ట్స్లోకి వెళ్తావు, అక్కడ పార్టిసిపేట్ చేయాలి, పాయింట్ ప్రకారం ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొడితే నీకు పాయింట్ వస్తుంది, ఎలా కొట్టాలి. సో ఇది ఏ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు? ఇది 6 years నుంచి 60 years వరకు ఎవరైనా చేయొచ్చు. 6 years గట్టిగుంటే చాలా అంతే. ఆ ఏజ్ లో వాళ్ళు చేయగలిగిన వాళ్ళకి చెప్తాం. వీళ్ళు ఈ ఏజ్ లో చేయగలిగిన వీళ్ళకి కేవలం కింద మీద పడి లేవటం చిన్నపిల్లలు 6 years నుంచి. వాడు అసలు వీక్లీ 2 days చాలు అంతే. 2 days కనుక మీరు 2 hours ఇవ్వగలిగితే వాడిని ఎట్లా తయారు చేయాలో చేయొచ్చు మనం. సో ప్రత్యేకించి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కి వచ్చిన తర్వాత మిమ్మల్ని ముందు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ డైట్ మీరు తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? డైట్ అంటే స్పెసిఫిక్గా ఇదే తినాలి అని లేదు, కొన్ని మనం తినే డైట్లో కొన్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకంటే రాగులు అవి చిన్నప్పటి నుంచి కొందరికి తెలుసు, కొందరు అసలు రాగులు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఈ రాగి మాల్ట్ కావచ్చు, ఎగ్ కావచ్చు, బాయిల్డ్ ఎగ్ కొందరు తింటారు, కొందరు తినరు. తినని వాళ్ళకి మల్టీగా కొంచెం ఆమ్లెట్ టైప్లో వేసి ఇవ్వడం కానీ, లేదా తినరు బిస్కెట్లో కలిపి వేసేయటమా,
రకరకాలుగా తినడం ఐటమ్ అయితే తినాలి, దాన్ని ఏ విధంగా పెట్టాలి అనేది మదరు తినట్లేదు మేడం ఏం చేయాలి, బలంగా ఉండాలి. అందుకే చెప్తాను, ఫస్ట్ ఈ క్లాసు ప్రాక్టీస్ వచ్చారంటే మీరు పెట్టవసరం లేదు, వాళ్ళే వెళ్ళి పెట్టుకొని తింటారు, అంత బాగా ఆకలేస్తుంది అని చెప్తాను. ఫిజికల్ గా ఎప్పుడైతే కష్టపడతారో ఆటోమేటిక్ ఆకలి నిద్ర రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. నిద్ర బాగుంటే బ్రెయిన్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఆకలిస్తే మంచిగా తింటే నిద్ర వస్తుంది. తినాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. అది. సో లక్ష్మి గారు, ఇంతమంది ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నా, ఇప్పుడు క్రైమ్ రేట్ కూడా అట్లాగే పెరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఎక్కడ చూసినా 8 నెలల పాప, 6 నెలల పాప దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకి ఎక్కడో చోట మనం వింటూనే ఉన్నాము. సో ఇలాంటి టైంలో మీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంకా ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే ఇది సరిపోతుందా, ఇంకా ఎంత అవేర్నెస్ తీసుకురావాలంటారు? నిజం చెప్పాలంటే కొంతవరకే అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. చట్టాలు కఠినం అవ్వాలి ఒకటి, ప్లస్ మనలాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా పిల్లలు, ప్రతి ఒక్క పిల్లలు కాదు, ఈరోజు పిల్లలు పేరెంట్స్ ఇద్దరు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన దగ్గర అలానే జరుగుతుంది. అమ్మ కూతురు ఇద్దరు నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఎందుకంటే ఒకసారి అమ్మ మార్కెట్కి వెళ్తే కూతుర్ని ఏడిపించారు. ఆల్రెడీ మదర్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళ కూతుర్ని సేవ్ చేసుకుంది. అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఎవరైనా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అయితే ఇలాంటివన్నీ లేవు. ఇప్పుడు ఈ చైన్ స్నాచింగ్ కావచ్చు, ఈ గొడవలు కూడా ఎక్కడో రేరుగా జరిగాయి. మీడియా కూడా మనకు అంత ఫోకస్ అయ్యేది కాదు, విషయాలు తెలిసేవి కూడా కాదు, తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మనం ఏంటి, ఇప్పుడు దాదాపు మనం ఒక సిలబస్ మీరు చెప్పాను కదా, ఏ ఏజ్ వాళ్ళకి తగిన సిలబస్ మన దగ్గర ఉంది. మనం ఆల్మోస్ట్ సోషల్ సర్వీస్ చేస్తున్నాం, ఒక ట్రైనర్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాను నేను కొన్ని ఏరియాల్లో. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పుడు సాటర్డే సండే వాళ్ళకి ఖాళీ ఉంటుంది. సాటర్డే సండే 2 days 2 hours పెట్టుకోండి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కదా, అమ్మాయిని అట్లా చేశారు కదా. అలాంటప్పుడు కనీసం అమ్మాయి తిరగబడి ఒక్కడిని గట్టిగా కొట్టండి. ఫస్ట్ వాడిద్దరు వచ్చారు, ఒక్కడిని కొడితే రెండో వాడి దగ్గరకు వస్తాడా? కొట్టాలని ఆలోచన అయితే అసలు కొట్టడానికి ట్రై చేస్తే కదా బలం ఉంటుంది. బలం ఉంటుంది కానీ వీళ్ళు యూజ్ చేసే విధానం తెలియదు. ఇప్పుడు ఎంత స్మార్ట్ ఎట్లయిపోయారు చూడండి పిల్లలు, ఎంత అసలు ఫోన్కి అలవాటు పడిపోయి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈవెన్ ప్రతిదీ దాని మీద డిపెండ్. అన్నీ అంతే కదా, సెల్లో కొట్టేస్తే మొత్తం వస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది, బ్రెయిన్ కూడా వీక్ అవుతుంది. బ్రెయిన్ ఆలోచించే అవకాశం కూడా ఇవ్వట్లేదు మనం. కరెక్ట్ మ్యామ్. సో కొన్ని ఆ టెక్నిక్స్ కూడా మాకు ఈ రోజు మీరు చేసి చూపిస్తే ఎట్లా కాపాడుకోవాలనేది కొన్ని వీడియోస్ మనం చేసుకుందాం తప్పకుండా. అండ్ ఇంకొకటి నేను అనేది ఏంటంటే, ఈ అత్యాచారాలు లేదంటే ఈ రేప్స్ ఏదైతే ఉన్నాయో డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి కూడా ఉంటాయా? లేదు ఇప్పుడు 80 ఏళ్ల ముసలి ఉంది, ఆవిడ ఏం చూసి మీరు చేస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారు. సో మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆడపిల్ల అనేది ఎట్లా ఉండాలి? డ్రెస్సింగ్ సెన్స్ బట్టి ఉంటాయి అంటారా, లేదా ఎట్లా ఉంటుంది? కొంతవరకు ఉంటది కూడా, అది కూడా ఉంటది. ఇప్పుడు మనమే చూస్తాం, లేడీస్ వెళ్తున్నాం, ఎవరన్నా కొంచెం డ్రెస్ ఇన్సెంట్ గా సరిగా చూడడానికి ఇబ్బందిగా ఉంటే ఆటోమేటిక్ మన కళ్ళు కూడా వెళ్తాయి, చూసి ఏంటి ఇలా అని అనుకుంటాం. అది అవకాశం ఇవ్వటం అన్నట్టుగా కొంతవరకు అనిపిస్తుంది. అవతల వాళ్ళు ఆలోచించే అవకాశం ఇచ్చాం. అదే 10 మందిలో ఉంటే అవి ఏం చేయలేరు. అదే సింగిల్ గా వెళ్తున్నారు. ఇప్పుడు ఎలాగో అసలు నిజం చెప్పాలి, నాకు ఈ మధ్య చాలా వస్తున్నాయి ఆలోచనలు ఇలానే. ఒకప్పుడు ఏం లేదు, ఒకప్పుడు ఏం లేని రోజుల్లో అందరూ ఒకేలాగా ఉన్నారు. అప్పుడు ఎవరికేమి ఫీలింగ్స్ ఇది అట్లా ఉండాలనే తెలియదు. కల్చర్ మారింది, మనం స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నాం. మన తాతలు ఎలా ఉన్నారు, నానమ్మలు ఎలా ఉన్నారు, అమ్మమ్మలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. సరే కొంచెం పాష్గా రావచ్చు, మోడల్ గా ఉండొచ్చు, కానీ వల్గర్ గా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం, లంగా జాకెట్ లంగా ఉండి వేసుకొని స్విమ్మింగ్ చేయలేం. కరెక్ట్, అవునా? అక్కడ షార్ట్ వేసుకోవాల్సిందే, టైట్ గా వేసుకొని వెళ్ళాలి. నువ్వు బతుకమ్మ ఆడుతున్నావు, లేదా ఇంకో పండగకి వెళ్తున్నావు, ఫెస్టివల్ చేసుకుంటున్నాం, అప్పుడు ఎలా డ్రెస్ వేసుకున్నావు, ట్రెడిషనల్ గా వెళ్తాం. గుడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం. అది ఇప్పుడు కాలేజ్కి వెళ్తే కూడా ఒక లిమిటెడ్ కొంతవరకు ఉండాలి అని. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను బయట, అది డే అండ్ నైట్ అని కాదు, బయట పబ్లిక్ లో కూడా మరీ స్లీవ్లెస్ లాగా లోపల వేసుకునే బట్టలు బయట కనపడుతున్నాయి. అది కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అది పేరెంట్స్ నుంచి చూడాలి కూడా. ఇప్పుడు పేరెంట్స్కి మనం పిల్లలకి మనం పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు వేసుకుంటారు. అలాంటివి కొన్ని ఇప్పుడు అన్ని సినిమాలని అన్ని సినిమాల మీదే కాదు, బయట జరిగే వాళ్ళు తీస్తున్నామంటారు, వాళ్ళు చేసారు కాబట్టి మనం అంటాం. అది అక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి. సినిమా వాళ్ళు కూడా బయటకు వస్తే పద్ధతిగానే వస్తున్నారు. సో దేనికైనా అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు కొంతవరకు మోడర్న్ ఉండాలి, స్టైల్గా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, మెయిన్ కంఫర్ట్ ఉండాలి, కానీ వల్గర్గా ఉండకూడదు. సో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఫస్ట్ డే సంధ్యా థియేటర్కి వెళ్ళాము. గర్ల్స్ ఓన్లీ ఒక 3-4 మెంబర్సే వచ్చారు, మొత్తం బాయ్సే ఉన్నారు. సో అది మహిళ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే సినిమా. సో అంతమంది జనంలో 5గురు మేము ఆ హాల్ నుంచి బయటికి రావడానికి చక్కగా ప్లేస్ ఇస్తున్నారు మ్యామ్. నాకు భయం వేసింది బయటికి రావాలంటే. సో సినిమాలో మెసేజ్ ఇస్తే మన వాళ్ళకి ఎక్కుతుంది,
ఏదో సినిమా అనే కాదు, ఎవరనే కాదు, మీలాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ కానీ ఎవరైనా చక్కటి మెసేజ్తో ఇస్తే అది తీసుకుంటారు జనాలు అని మనకు ఆ రోజు నాకు చాలా అర్థమైంది మ్యామ్. ఈ రోజు నేను సినిమా వల్లే కదా ఈ రోజు ఇక్కడ నేను కూర్చున్నాను. సో సినిమా వల్ల అంటున్నారు. సినిమా వల్ల కొన్ని సంవత్సరాలు కొన్ని కాపురాలు నిలబడినాయి. అప్పుడు వచ్చే సినిమాలు, ఒక సినిమా చూసి వచ్చి 20 సంవత్సరాల క్రితం వదిలేసిన భార్యను తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఈ నేటి భారతం సినిమా చూసి కొన్ని వందల మంది పోలీసులు అయ్యారు. విజయశాంతి గారి కర్తవ్యం సినిమా చూసి ఆడపిల్లలు పోలీస్ అవ్వాలని ఆలోచన వచ్చింది. కిరణ్ బేడి గారిని చూసి ఎంతో మంది పోలీస్ అవ్వాలని. ఒక మహిళ ఫస్ట్ టైం ఆవిడే కదా ఐపీఎస్. ఎక్కడ తీహార్ జైల్లో చేశారంట. తీహార్ జైలు అంటే కరడు కట్టిన నేరస్తులు, వాళ్ళ మధ్యలో డ్యూటీ చేయటమే తప్పు. అంటే మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అది సిన్సియర్ గా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, మనకు ఒక గోల్ ఉండాలి. యుద్ధ విమానాలు తోలుతున్నారండి మహిళలు. ఏం తక్కువ? మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. అదే చెప్తాను, అందరూ ఈక్వల్ అంటారు. ఈక్వల్ కాదు, మోర్ ఈక్వల్ మహిళ. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నాకు, ఇప్పుడు మనకు సెల్ఫ్ డిఫెన్స్ లో నేర్చుకుంటే దీని ద్వారా మనకి ఏమైనా జాబ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా ఫ్యూచర్ లో అంటే జాబ్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన సెల్ఫ్ డిఫెన్స్ తెలుసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, నైట్ డ్యూటీస్ వేసినా అమ్మాయికి జాబ్ ఇస్తే తను రక్షించుకుంటుంది, మనం సెక్యూరిటీ అవసరం లేదు. ఒకప్పుడు ఏంటి, పేరెంట్స్ అమ్మో నానో తోడు, ఇప్పుడు చిన్నపిల్లడు తమ్మునిచ్చి తోడు పంపిస్తారు బజార్కి వెళ్ళి రావాలంటే ఆడపిల్లకి. అలానే తర్వాత తండ్రి స్కూల్లో దింపి రావడం తీసుకురావడం, తర్వాత పెద్ద అయితే భర్త అంటారు. కానీ ఎప్పుడు ఎవరు తోడు ఉండరు, ఎవరికి వాళ్ళు ఒంటరే. ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల తల్లిదండ్రులకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్ చదువుకోవడానికి, వాళ్ళకి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియదు. అవునా కదా, ఎవరో సెక్యూరిటీ ఉండరు. వీళ్ళు నేర్చుకున్నట్టయితే సెల్ఫ్ డిఫెన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు రక్షించుకుంటారు. తల్లిదండ్రులు ధైర్యంగా నిద్రపోతారు పిల్లలు బయటకు వెళ్ళినా కూడా. అది ఆడపిల్ల మగపిల్లాడే కాదు, ఇద్దరికీ అవసరమే. సో ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఇన్ని ఇయర్స్ 25+ కదా, 25+ ఇయర్స్ లో ఎంత మందికి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు నేర్పించుంటారు ఇప్పటి వరకు? క్లాసెస్ ఏమో దగ్గర లక్షలనే చెప్పాలి కదా. అవేర్నెస్ అయితే లక్షల్లో దాటిపోయింది. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా 10,000, 20,000, 15,000 అలా వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్ క్రియేట్ చేసే బ్రాండ్ అంతే. అది అంటే షీ ఇస్ ఎ బ్రాండ్ ఫర్ కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్. అది జరగాల్సి ఉంది అంతే. నేను నిజంగా అది నేను ఎప్పుడు లైఫ్ లో గెస్ చేయలేదు. కలిసి ఇప్పుడు షీ టీమ్ లక్ష్మి అయ్యాను, మీకు తెలియదు. కరాటే లక్ష్మి, కరాటే లక్ష్మి, కరాటే లక్ష్మి అన్నారు ఫస్ట్, ఇప్పుడు షీ టీమ్ లక్ష్మి అంటున్నారు. కొందరైతే రుద్రమదేవి అని పిలుస్తారు, పిలవటమే డైరెక్ట్ రుద్రమదేవి. నాకు అవన్నీ విన్నప్పుడు ఒక బలం, ఇంకా ఎనర్జీ వస్తా ఉంటుంది నాకు, ఇంకా చేయాలి అనే తపన. అలానే సపోర్ట్ కూడా. ఇప్పుడు నా అవసరము, ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాను, ఇదిగో సెల్ఫ్ డిఫెన్స్ అనగానే ఇదిగో ఈవిడైతే బాగా చెప్తారు. టీవీలు అలానే ఎన్ని టీవీలు, ఈటీవీ, మా టీవీ, TV9 అసలు లెక్కలేదు టీవీల్లో. అదొకటి నా సర్వీస్, నాకు పని దొరికిందని నేను నమ్ముతాను దీనికి. నాకేదో వాళ్ళు క్రెడిట్ అని డబ్బులని అది కాదు సమస్య. నాకు ఒక పని దొరుకుతుంది చేయడానికి, ఇంకా చెయ్యాలి. ఆ ప్రోత్సాహం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అక్కడ అవసరాన్ని బట్టి షీ టీం ఉంది. షీ టీం వెళ్ళి ఒక కాలేజీలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చెప్తున్నారు, ఏంటి మీ ఆడపిల్లలకి చట్టాలు ఉన్నాయమ్మా, మీరు అవసరమైతే ఇలా చేయండి, మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయితే ఈ నెంబర్ కాల్ చేయండి, మెయిల్ చేయండి అని. ఇవన్నీ చేస్తూ ఫస్ట్ మన లక్ష్మి ఉంది కదా, లక్ష్మితో టెక్నిక్స్ చేపిద్దాం. ఈ టెక్నిక్స్ అవేర్నెస్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు పోలీసు రావడానికి అట్లీస్ట్ 5 to 10 minutes పడుతుంది. ఈ లోపు ఎవరిని వచ్చిన వాళ్ళు కనీసం తను రక్షించుకోవడానికి టెక్నిక్స్ ఉపయోగపడతాయి అని డిపార్ట్మెంట్ నిజంగా నాకు విలువ ఇచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ లో రవి గారు అప్పటికే ఇస్తున్నారు, మేము వచ్చి అన్ని అకాడమీలో ఇస్తున్నాం కాబట్టి, అందరూ తెలిసిన ఆఫీసర్స్ ఉండటం వల్ల, మా సర్వీస్ తెలుసు కాబట్టి మాకు అవకాశాన్ని ఇచ్చారు వాళ్ళు. ఆ ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడా నేను మిస్యూజ్ చేయకుండా, అది ఈ రోజుకి నాకు ఏ రోజుకి ఆ రోజు అసలు ఎంత హానెస్ట్ అంటే, నాకు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫోన్ వస్తే కూడా, మొన్న రీసెంట్ గా కూడా వంట చేస్తున్నాం, పోయి బంద్ చేసి వెళ్ళిపోవడమే. 1 hour ముందు చెప్పారు ప్రోగ్రామ్, మనకు జర్నీ 1 hour పడుతుంది వెళ్ళడానికి. ఏ పరిస్థితులు ఎక్కడున్నా నాకు వీలైతే నేను వెళ్ళిపోతాను, లేదంటే నా టీం అందుబాటులో ఎవరుంటే వాళ్ళని పంపించేస్తాను, ఆ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ చేస్తాను. అట్లా అది ఇక్కడ అక్కడ ఏమి చూడను, అవకాశం రావటమే నాకు ఎక్కువ. కానీ మీ ఆల్బమ్ చూస్తే రవి గారు మిమ్మల్ని ఏ క్షణం ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క పరిస్థితిలో మీ వెంట మీ తోడై ఉన్నారు. ప్రతి ఫోటోలో ఆయన కూడా కనిపిస్తున్నారు. సో రవి గారి గురించి మీ మాటల్లో? ఇంకా రవి గారి గురించి చెప్పడానికి మాటలు లేవు. అంటే చాలా చాలా సపోర్టు, ఎంకరేజింగ్. ముఖ్యంగా మేము 10 మాటలు మాట్లాడుకుంటే వాటిల్లో 8-9 మాటలు కరాటే గురించే ఉంటాయి, సెల్ఫ్ డిఫెన్స్ గురించే ఉంటాయి. వీటి గురించి కాంప్రమైజ్ అవ్వను, వాదిస్తూ ఉంటాను. ఫైటింగ్ జరిగినా కూడా దీనికోసమే జరుగుతుంది. అక్కడ అలా చేద్దాం, ఇక్కడ ఇలా చేద్దాం, నువ్వు ఇలా మాట్లాడు, అలా చేయని వెనకుండి నా మిస్టేక్స్ చెప్తారు, నా ప్లస్ పాయింట్లు చెప్పరు. నేను అందుకు రెస్పెక్ట్ చేస్తాను. మాకు ఆ విధంగా చెప్పాలంటే సుమన్ గారు కూడా చాలా వెల్ విషర్. ఏదైనా ఒక ఇంటర్వ్యూ చెప్పినా, ఒక మాట చెప్పినా, ఒక అవకాశం వచ్చిందని చెప్పినా, ఇదిగో ఈ మాట చెప్పండి,
ఇలా చేయండి అని. ఆ రోజు స్టిల్ ఆయన అయితే మాకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఉన్న పొజిషన్కి. మా రుద్రందేవ్ అకాడమిక్ సార్ నేషనల్ చైర్మన్గా ఉన్నారు, అదొక అదృష్టం. ఇలా గైడెన్స్ నాకు నాదేంటి, నేను ఎప్పుడు కూడా నాలో ఉన్న మిస్టేక్స్ని, నా లోపాలు చెప్పే వాళ్ళని ఇష్టపడతాను. నేను బాగుంది బాగుంది అంటే ఎవరైనా బాగుంది అంటారు, అది కామన్. నేను వంట చేసినా కూడా అడుగుతాను ఎలా ఉంది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా. సో మేము పొగుడుతాం కాబట్టి రవి గారు మీ మైనస్ ని వెతుకుతూ ఉంటారు అనమాట. కానీ నాకు కోపం రాదా మీకు? కోపం వస్తుంది, కానీ ఆ మైనస్ చెప్పబట్టి నేను ఇంకెక్కువ ఆలోచించి ఎక్కువ సరి చేసుకోవడానికి ట్రై చేస్తూ నన్ను మెచ్చుకోవడం తక్కువ. వెరీ గుడ్, బాగా చేసావు, బాగా మాట్లాడావు అనేది చాలా తక్కువ. అలా మెచ్చుకోలేదు కాబట్టి ఇంకా ఎందుకు నాలో ఏం తక్కువ అని నేను ఇంకా ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఇంకా చేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల నుంచి కేసీఆర్, చంద్రబాబు గారు చాలా మంది, ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని కలుసుకొని ఎన్నో రివార్డులు, అవార్డులు, సత్కారాలు, ఆల్బమ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మేడం లక్ష్మి. అదే నా ఆస్తి. చాలా నిజంగా చాలా ఇన్స్పైర్ అవ్వాలి మిమ్మల్ని చూసి. ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎంతో మంది ఆడపిల్లలకి సోషల్ సర్వీస్ అంటారు, వారియర్స్ ఎక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ బార్డర్ లో ఉండటం కాదండి, మీలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాకు ఆర్మీనే. నిజంగా కూడా సెల్యూటే చేస్తాను ఎక్కువగా ఎక్కడికైనా కలిసినా, ఎందుకంటే నాలో ఒక ఆర్మీకి వెళ్ళాలనో, ఒక పోలీస్కి వెళ్ళాలనో, ఆర్మీకి చాలా రెస్పెక్ట్ చేస్తాను. అంతే కదా, ఈ రోజు మనం ధైర్యంగా ఉన్నామంటే అక్కడ ఆర్మీ ఉంది కాబట్టి. వాళ్ళు ఎంత ప్రాక్టీస్, ఎంత డెడికేషన్ కదా, వాళ్ళు రెప్ప ఆపితే ఇంకేం లేదు. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, మెయిన్ గా ఆడపిల్లలకి అండ్ ముఖ్యంగా పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి అంటే, ఎప్పుడు ఆడపిల్లే మారాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లవి నువ్వు అని ఆడపిల్ల మీద చెప్తూ ఉంటారు. కానీ మగపిల్లలకు కూడా మీరు కూడా ఆడపిల్లల్ని ఎలా చూడాలి అని చెప్తే బాగుంటుంది అంటారా? వాళ్ళ పేరెంటింగ్ ఏ విధంగా ఉండాలంటారు? కరెక్టే, అది నేను చెప్తూనే ఉంటాను ప్రతి ఇంటర్వ్యూలో. ఆడపిల్లలకే జాగ్రత్తలు కాదు, అసలు ముందు మగపిల్లలకి చెప్పాలి ఎలా ఉండాలి ఏంటి అని. నిజంగా మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలు ఉన్నారు, పక్కింటికి వెళ్తారు, అయ్యి అక్క, పెద్దవాళ్ళు అయితే అక్క, చిన్నవాళ్ళు అయితే చెల్లిని తీసుకెళ్ళినానా. సొంత మన ఇంట్లో మన రిలేటివ్ కాకపోయినా, మన కులం మన మతం కాకపోయినా కూడా మనం వరుసలు కలిపి మాట్లాడతాం. ఇప్పుడు ఈ రోజులు ఎక్కడున్నాయి అసలు, ఎవరు పక్కింట్లో ఎవరున్నారో తెలియదు. అది చూడగానే వాళ్ళు అసలు ఏం మాట్లాడాలో ఏంటో తెలియదు. వాళ్ళని చూస్తే మాట్లాడితేనే ఎదుటి వ్యక్తి ఆలోచన కానీ ప్రవర్తన కానీ తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేయాలని ఆలోచన ఉన్నా కూడా, అమ్మాయిలు అన్నయ్య నాకు ఇది అడ్రస్ తెలియలేదు, లేకపోతే అన్నయ్య నువ్వు ఎవరని అంటే కొంచెం ఆలోచన మారుద్ది. మా టైంలో అదే అనేవాళ్ళు, చిన్నప్పుడు తక్కువ వాళ్ళని కొత్త వాళ్ళు కనపడితే అన్నయ్య అనేసేవాళ్ళు. అంటే అన్నయ్య అంటే ఇంకొక ఆలోచన రాదని. ఇప్పుడు అన్నయ్య అన్న లేదు, తమ్ముడు అన్న లేదు. అసలు 60 సంవత్సరాలు ఆవండి, 30 సంవత్సరాలు వాళ్ళు టీచ్ చేస్తున్నాయి కూడా చూస్తున్నాను నేను. ఈ షీటింగ్ వచ్చిన తర్వాత ఎన్ని కేసులు, ఎలాంటి కేసులు, ఇలాంటి క్రైమ్లు కూడా జరుగుతాయా, మనుషులు ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా? మన మీద ప్రేమ పెళ్లి మోసం చేశారు కాలేజీ పిల్లలు అనుకుంటున్నాం, కాదు. ఏజ్తో పని లేదు, అట్లా జరుగుతున్నాయి, అలా టీచ్ చేస్తున్నారు. అంటే ఆలోచన విధానం అలా మారిపోతుంది. ఒక ఏమంటారు, ఒక క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయి, సైకో లాగా, శాడిజం లాగా. ఇప్పుడు వాటికి ఏం కారణం అని చెప్తాం? ఒక సినిమాలే కారణమా, సీరియల్లే కారణమా, టీవీలా ఏం చెప్తాం? ఇది అని కారణం లేదు. తినే ఫుడ్లో కూడా ఉన్నాయని నా ఉద్దేశం. మనం తింటున్న ఫుడ్లో కూడా కల్తీలు ఉన్నాయి కాబట్టి మనిషి కూడా కల్తీ అయిపోతున్నాడు. నిజంగా ఆలోచన కల్తీ ఆలోచనలు వస్తున్నాయి రకరకాలుగా. ఎవరిని ఇది అని బ్లేమ్ చేయలేం, కానీ జరుగుతున్నాయి. కాకపోతే చట్టాలు ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. అది ఎందుకంటే భయం వచ్చేది, భయమా భక్తి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. భక్తి తగ్గిపోయింది, భయం ఉండాలి. భయంతో కొన్ని సాధించగలం. మనం అనుకుంటాం బయట ఎక్కడన్నా ఎవరిని ఆడపిల్లలు మీరు చేసేసారంటే చేయి తీసేస్తారు, కాల్ తీసేస్తారు, ఏళ్ళు నరికేస్తారు. మన సౌదీ కంట్రీస్ లో అటు సైడ్ గల్ఫ్ కంట్రీస్ లో అంటారు. వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం ఇక్కడ ఏదన్నా జరిగినప్పుడు. అలాంటి రూలు అంత పెద్దది కాకపోయినా అట్లీస్ట్ కొంతవరకైనా. ఇప్పుడు ఒక ఏదో అనుకుందాం, మనం 6 నెలల పిల్లకి ఏం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాం, సంవత్సరం పిల్లకి 3 సంవత్సరాల పిల్లకి ఏమి నేర్పిస్తాం? ఆలోచనే రాకూడదు. అంటే వాళ్ళని ఏంటి, పశువులతో కూడా పోల్చకూడదు వాళ్ళని. పశువులకు కూడా రాదు కదా అట్లాంటి ఆలోచన, అట్లాంటి థాట్స్. పశువులతో కూడా పోల్చకూడదు. అలాంటివి వస్తున్నాయంటే ఎక్కడ లోపం ఎక్కడుంది? వీడు ఖాళీగా ఉండాడా, పని పాట లేకుండా ఉండబట్టి కొన్ని ఆలోచనల, ఇంట్లో పెరిగిన వాతావరణమా, బయట ఎక్కడుంటున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఏమేమి జరుగుతున్నాయి. ఈవెన్ డ్రగ్ దగ్గర నుంచి చూసుకుంటే మనం డ్రగ్స్ కూడా, మనం డ్రగ్ మానే అంటున్నాడు. డ్రగ్ తీసుకున్న వల్ల నష్టాలు ఎన్ని జరుగుతున్నాయి? ఓన్లీ డ్రగ్ తీసుకోవడం వీడు ఆనందం కాదు, డ్రగ్ తీసుకోవడం వల్ల పిల్లలు కూడా పుట్టట్లేదంట. పిల్లలు పుట్టకపోతే నువ్వు డ్రగ్ తీసుకునే వాడి దగ్గర భార్య కూడా కాపురం చేయదు, వెళ్ళిపోతుంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఇవన్నీ రకరకాలుగా. ఇప్పుడు ఒక మత్తు పదార్థాలు కూడా ఎట్లా ఉన్నాయి, వెనకట్లో ఎక్కడో ఏదో ఒక మూల, ఎక్కడో కొంచెం ఈ కళ్ళు తాగాలన్నా భయము. ఈ కాపు సారాలు ఎక్కడో చాటుగా సీక్రెట్ గా అడుగులో కాసుకుని తాగేవాళ్ళు, కానీ అది హెల్దీ అంట. ఇప్పుడు వింటుంటే వీటన్నిటితో పోలిస్తే అది మంచిది అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అంతే. అప్పుడు హెల్దీగా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడులాగా ఎక్కడ ఉన్నారు అసలు? ఇప్పుడు హెల్తీగా ఎక్కడ ఉంది, బోన్స్ ఎక్కడ గట్టిగా ఉన్నాయి, ఫిజికల్గా ఎక్కడ స్ట్రాంగ్ ఉంటున్నారు, ఇన్ని డైవర్స్ ఎక్కడ ఉన్నాయి అప్పుడు?
వాళ్ళు ఎప్పుడో పొలం పగలు పనికి వెళ్ళిపోతే నైట్ వచ్చేవాళ్ళు ఇంటికి, వచ్చేసరికి భార్య ఎదురు చూస్తూ ఉండేది, వంట చేసుకుని కలిసి కూర్చుని పచ్చడితో తిన్నా కూడా చెప్తుంటేనే ఎంత బాగుంది. అవన్నీ చూసి వచ్చాం కాబట్టి నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు ఏదో టెక్నాలజీ పెరిగింది, ఏదో సాధించాం అనుకుంటున్నాం, సాధిస్తున్నాం, కానీ వెనక రిజల్ట్ చూసుకుంటే ఇలాంటి రిలేషన్షిప్ ని కాపాడుకోవాలి. ఇలా సాఫ్ట్వేర్ అంటున్నాం, లక్షల జీతాలు సంపాదిస్తున్నారు, వెనక వాళ్ళకి చూస్తే పాపం కొందరు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, షుగర్ ఉంది వాళ్ళకి, మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు, ఇంటికి వచ్చేసరికి ఓపిక ఉండదు, మాట్లాడలేదు వాళ్ళకి ఫ్రీగా. ఇంకా ఆనందం ఎక్కడ ఉంది? 1000 కోట్లు సంపాదిస్తే ఉంది మనశ్శాంతి లేనప్పుడు. రైట్ మ్యామ్. అసలు చాలా చక్కగా ఓల్డెన్ డేస్ లో ఉన్నాయని గుర్తు చేసి, అదే నాకు ఒక ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్ ఎంటర్ అవుతాను. ఏంటో నాకు పడుకున్నా నిద్ర రాదు, ఆలోచన అది ఎందుకు జరిగింది అలా, ఇది ఎందుకు. ఈవెన్ ఒక సినిమా చూసొస్తే కూడా ఈ క్రైమ్ రేట్స్ ఇలా చేస్తాను, డిస్కస్ చేస్తాను మీతో చెప్పినట్టుగానే. ఒక సినిమా చూసొస్తే కూడా కొందరికి ఫోన్ చేసి కూడా చెప్తాను, మీరు ఆ బిట్టు పెట్టుకొని ఉండాల్సిందేమో, అది ఇది లెంత్ ఎక్కువైంది, ఇది పెట్టకూడదు, ఇది తీయాలి. నాకు డౌట్. సో ఇంత మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పబ్లిక్ లో మంచి పబ్లిక్ ఫిగర్ కదా మీరు, సో సినిమా ఆఫర్స్ ఏం రాలేదా మీ దగ్గర? వాళ్ళు అడిగారు, వచ్చినాయి కొన్ని వచ్చినాయి, చేశాను కూడా. నాకు నిజంగా పోలీస్ అవ్వలేదు కాబట్టి సినిమాల్లో పోలీస్ అవ్వాలని కోరిక. అయ్యాను, అదొక అచీవ్మెంటే చెప్పాలి. నాకు ఒక రాజశేఖర్ గారు ఫస్ట్ ఎవడైతే నాకేంటి సినిమాలో మా రవి గారు హైదరాబాద్ వచ్చారు, ఆల్బమ్ చూపిస్తే నా ఫోటో చూసి ఈ అమ్మాయిని నేను చూడాలి అన్నారంట. వెంటనే పిలిపించారు, నైట్ బస్ ఎక్కి వచ్చేసాను. రాజశేఖర్ గారు అంటే నాకు ఇంకా ఆయన అన్నయ్య, ఓను ఇంకా సొంత బ్రదర్ లాగే అనమాట. మా సొంత తమ్ముడికి రాఖీ పోస్ట్ లో పంపిస్తాను, అన్నయ్యకి వెళ్ళి నేను కడతాను. ఆయన నా మిస్ కాల్ చూసుకుని కాల్ చేస్తారు, ఎప్పుడు ఏంటి లక్ష్మి బిజీయా, రాఖీ పండుగ వస్తే ఫస్ట్ విషెస్ చేస్తారు. అలానే నరేష్ గారు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. అట్లా నాకు ఆయన చెప్పారు, మన లక్ష్మి ఉంది కదా పోలీస్ క్యారెక్టర్ ఇవ్వండి, అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. అప్పుడు మొహమ్మద్ ఖాన్ ఎస్ఐ, నేను ఏఎస్ఐ, ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నాను లైఫ్ లో, అది మర్చిపోలేను. ఆ సినిమా తర్వాత షీ టీం తరపున పోలీస్ క్యారెక్టర్లు వస్తే నేను చేస్తున్నాను. ఇంకా కొన్ని మరి చెట్టు అనేది కొన్ని చేసాం ఫ్రెండ్స్. ఆర్ నారాయణమూర్తి గారు ఆయన గుర్తు పెట్టుకుని నన్ను పిలిపించి గద్దర్ గారు పరిచయం చేశారు ప్రసాద్ ల్యాబ్ లో, మన లక్ష్మి అండి పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారని. అప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు అన్నారు, మా సినిమాలో మీరు చేయాలండి అని, మంచి ఫైట్ పెట్టి చేయించారు. అట్లా వస్తున్నాయి ఇంకా మంచి మంచి సినిమాల్లో. సో ఇప్పటి వరకు మీ ఫేవరెట్ హీరో అంటే హీరోయిన్స్ విజయశాంతి గారు అట్లా ఇట్లా చెప్పారు. సో ఇప్పుడున్న జనరేషన్ కి లేదంటే ఇప్పుడున్న హీరోస్ కానీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అటు ఫైటింగ్ కానివ్వండి, ఒక్కళ్ళని లేరు కానీ మామూలుగా అంటే ఆ రోజుల్లో సుమన్ గారు విజయశాంతి గారు ఫిక్స్డ్, మార్పు లేదు. మిగతా అంతా ఇక అందరిని అభిమానిస్తాను. ఇంకా కొన్ని ప్రభాస్ చేసే మూమెంట్లు అవి మాత్రం కొన్ని, అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ అన్ని పెడుతున్నా కూడా ఆయన నేచరు, ఆయన మనస్తత్వాన్ని అట్లా ఆలోచిస్తాను, డెప్త్ గా వెళ్తాను కదా, చెప్పాను కదా, ఇన్వాల్వ్ అయ్యి ఊరికే ఆ సినిమాలో నటించారా, డాన్స్ బాగా వేసారా కాదు, వాళ్ళు పర్సనల్ గా కూడా ఎలా ఉన్నారు. ఇప్పుడు నేను సుమన్ గారి గురించి చెప్పగలను, ఎందుకు దగ్గరగా చూస్తున్నాను, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను కాబట్టి. ఆయన సినిమాల్లోనే హీరో కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో, అది ఎవరైనా చెప్పగలరు, చాలా మంది తెలిసిన వాళ్ళకి. అట్లా ఉండాలి రియాలిటీకి. మీరు మమ్మల్ని హీరోని చేశారు అంటే మీరు లైఫ్ లో కాదు రియల్ గా కూడా హీరో లాగానే ఉండాలి మీ ప్రవర్తన. లక్ష్మి గారు ప్రభాస్ అంటే ఇష్టం డార్లింగ్, ప్రభాస్ గారిని ఒకసారైనా చూడాలని ఉంది, తప్పకుండా అవకాశం నిజంగా నాకు నిజంగా ప్రభాస్ గారు అంటే ఒకసారి చూడాలి. రైట్ మ్యామ్. ఇక్కడే కాదు సినిమాల్లో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ అనే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏదైనా కానివ్వండి మిమ్మల్ని చూడాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాం మ్యామ్. అండ్ ఫర్ ద లాస్ట్ మెసేజ్, ఇప్పుడున్న ఆడపిల్లల థింకింగ్ మైండ్ సెట్, సమస్య వస్తే బాధపడకుండా ఓవర్టేక్ చేయాలి అంటే ఏది విధమైనటువంటి మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలంటారు? ఫస్ట్ మనం తక్కువ అని అనుకోకూడదు. ఫస్ట్ ఎప్పుడు నువ్వు ఆడపిల్ల అంటేనే జనరల్ గా మనం వెనకటి నుంచి అదే కదా, నువ్వు ఆడపిల్ల ఎందుకు ఆడపిల్లగా ఏడుస్తావేంట్రా అంటారు. మగపిల్లాడు ఏడుస్తుంటే ఆడపిల్లగా ఏడుస్తావు, అసలు ఆడపిల్ల టాపిక్ అవసరం లేదు, ఎక్కిరించటమే కదా. అనేది కూడా ఒక మహిళే, అది చూడండి ఫస్ట్, అనేది కూడా ఒక మహిళే. అమ్మ అంటదా లేదా? ఆడపిల్ల మగపిల్లాడు ఏడుస్తుంటే ఆడపిల్లగా ఏడుస్తున్నావు అంటది. ఆడపిల్ల ఏదన్నా గోడ మీదకి ఎక్కి జామకాయ కోసుకుందాం, జామ చెట్టు ఏదన్నా ఎక్కింది అనుకోండి, ఏంటి మొగరాయిలాగా చెట్లు ఎక్కుతున్నావు అంటే, చెట్లు ఎక్కాల్సింది గోడలు ఎక్కాల్సింది మగపిల్లలు, ఏడవలసింది ఆడపిల్లలు. చూడండి కంపేర్ చేయటం. అది ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలండి, పిల్లల్లోనే మార్పు కాదు, ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి పెంచే విధానం ఈక్వల్, ఇద్దరు సమానమే, ఇద్దరికి వంట నేర్పండి, ఇద్దరికి ఇల్లు క్లీనింగ్ నేర్పండి, ఇద్దరికి చదవటం నేర్పండి, ఇద్దరికి మంచి ఫుడ్ ఇవ్వండి. రాత్రి అన్నం మిగిలి ఉంటే ఆడపిల్లకు పెడతారు, మగపిల్లాడు నువ్వు బయటకెళ్ళి టిఫిన్ తెచ్చుకో, ఇడ్లీ తెచ్చుకో, లేకపోతే నీకు దోశ వేసి పెడతా, ఆడు మగపిల్లాడు. రాత్రి 10 తర్వాత వస్తే మగపిల్లాడు ఎప్పుడైనా రావచ్చు, ఆడపిల్ల వస్తే నువ్వేంటి, ఆడపిల్ల ముందే 6ంటికే ఇంట్లో ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు ఆడపిల్లలు. అది ఆ ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఫస్ట్. అది ఎక్కడ రావాలి? తల్లి తండ్రి పెంచే విధానంలో. ఇక మిగతా అన్ని తర్వాత. వాళ్ళు 10 రూపాయలు అడిగితే మీరు 5 రూపాయలు ఇవ్వండి, 500 అడిగితే 200 ఇవ్వండి. అంటే డబ్బు వాల్యూ తెలపండి, పొదుపు నేర్పించండి.
డబ్బు మనం ఎంత కష్టపడితే వస్తుందండి. ఏదో ఈజీగా వచ్చేది ఏదో వస్తున్నాయి, కొందరే ఉంటారు. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్ల వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కామన్ పీపులే ఎక్కువ. వీళ్ళకి పొదుపు దగ్గర నుంచి ఆకలి విలువ, డబ్బు విలువ, రిలేషన్ విలువ అన్నీ నేర్పించండి. పెళ్ళవగానే సపరేట్ కాపురాలు, అక్కడ రిలేషన్ పోతుందా? ఒకప్పుడు ఏంటి కౌన్సిలింగ్ సెంటర్లు ఇన్ని ఉన్నాయా? అయ్యో, అత్త మామే కౌన్సిలర్లు, అమ్మ నానే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. అమ్మ నీ ఇల్లు నీ కాపురం నువ్వు వెళ్ళి చేసుకో. డైవర్స్లు ఉన్నాయా ఇన్ని? ఏమనంటే వచ్చేసాయి ఫస్టే ఫోన్ చేయగానే ఏమన్నా అన్నాడు అంటే వచ్చేయంట. లేదమ్మా నువ్వే సెట్ చేసుకో. రావాలా కౌన్సిలింగ్? భర్త కనీసం కొడుకును కూడా తల్లి అరిచేది, ఏంట్రా అమ్మాయిని అట్లా అంటావు, అమ్మాయి ఇంట్లో పనిచేస్తుంది ఉంది కదా అనొద్దు అని. అప్పుడు ఆయన కూడా అనకూడదు కదా, కొంచెం థాట్. ఆ జాయింట్ ఫ్యామిలీలు పోయినప్పుడే ఈ వాల్యూస్ పోతున్నాయి. ఆ ఇంపార్టెన్స్ తెలవాలి. పెళ్ళిళ్ళప్పుడు కూడా చూడండి, ఎవరైనా ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళని ఎంచుకోవడం, ఒక్క అమ్మాయి ఉన్న వాళ్ళని ఎంచుకుంటున్నారు. 4 ఉన్నారు, 3 ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అంటే సంబంధాలు కూడా రావట్లేదు ఇప్పుడు. అవన్నీ ఒక దాంతో రాదు. సో సమాజం మారటం కాదు, ముందు మనకు మనం మారితేనే సమాజం మారాలి. దట్ వాస్ అమేజింగ్. బీ పాజిటివ్ ఉండాలి, నెగటివ్ థాట్స్ తక్కువ ఉండాలి. ఈ యొక్క ఎపిసోడ్ త్రూ మిమ్మల్ని చూసి కూడా ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి ఇగో ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, కొంతమందికి ఇంకా ధైర్యం కలిగించే ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక ఆడపిల్ల ఉండాలంటే లక్ష్మి గారి లాగా ఉండాలి అని చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం, బ్యూటిఫుల్ వర్డ్స్, ఎంత గొప్ప మెసేజెస్ ఇచ్చారు. సో ఎప్పుడు ఇలాగే మాతో సోషల్ సర్వీస్ చేస్తూ ఉండండి. ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడు చెప్తాను నేను, వీల్ చైర్ లో కూడా నేర్పించే కెపాసిటీ ఉంది. ఒకవేళ నేను నడవలేకపోయినా వీల్ చైర్ లో కూర్చుని కూడా ట్రైనింగ్ ఇవ్వగలను. బ్లైండ్ పీపుల్ కూడా ట్రైనింగ్ ఇవ్వగలం, ఇస్తున్నాం ఆల్రెడీ మేము. బ్లైండ్ పీపుల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆడపిల్లలకి మగ పిల్లలకి కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు. వాళ్ళకు కూడా వాళ్ళే ఈజీగా నేర్చుకుంటున్నారు మామూలు వాళ్ళకన్నా. ఎందుకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అమ్మ నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లేపు, లెఫ్ట్ సైడ్ తిరుగు, జుట్టు పట్టుకో లేదా హ్యాండ్ పట్టుకో, రైట్ హ్యాండ్తో కొట్టు, రైట్ లెగ్ ముందు పెట్టు, లెఫ్ట్ లెగ్ వెనక పెట్టు, ఇవన్నీ ఈజీగా క్యాచ్ చేస్తున్నారు, వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు మార్షల్ ఆర్ట్స్ అనేది అవసరం. అటు హెల్తీగా ఉంటారు, ఒకటి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఈ 2 ఉంటే కొంత మంచి ఆలోచనలు వస్తాయి. అవును, ముందుకు వెళ్ళడానికి అవకాశం. అందరూ చేయాలి, స్వతంత్ర ఇండిపెండెన్సీ ఉండాలి. అట్ ద సేమ్ టైం జాయింట్ ఫ్యామిలీ కూడా ఉండాలి. అది మీరు అన్నట్టు ప్రేమ, నేను చెప్పానుగా, ప్రేమలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఏదో ఒక ప్రేమ అవసరం దొరుకుతుంది. ఒక ప్రేమ పోయిందని మీరు ఎవరు భయపడవసరం లేదు, డల్ అవసరం లేదు. సో మ్యామ్, నేను ఇందాక అన్నట్టు అనుకున్నది ఒకటి, పోలీస్ ఆఫీసర్ నుంచి అవుదామని చెప్పి షీ టీమ్కి డిఫెన్స్ నేర్పించే లెవెల్ స్థాయికి షీ టీమ్ అనగా షీ టీమ్ లక్ష్మిగా, అంటే కరాటే లక్ష్మి నుంచి షీ టీమ్ లక్ష్మిగా మారిపోయిన మీకు డాక్టరేట్ కూడా వచ్చిందని విన్నాను, నిజమేనా? అవును. వావ్. సో డాక్టర్ 2 years నుంచి 3 years నుంచి ఇస్తామంటున్నారు. 3 years నుంచి ఇస్తామంటే నేనే అమ్మో డాక్టర్ తీసుకునేంత ఉందా నాకు, ఒక క్వాలిఫైడా అని నేను మైండ్లో సందిగ్ధంలో ఉంటే వాళ్ళు బాగా అడుగుతున్నారు, మీరు చేసే సర్వీస్కి మేము డాక్టరేట్ ఇస్తున్నాం అన్నారు. డాక్టరేట్ తీసుకున్న రోజే మరుసటి రోజే ఫస్ట్ ప్రోగ్రామ్ డాక్టర్స్కి ట్రైనింగ్. అదొక అచీవ్మెంట్. దట్ వాజ్ అమేజింగ్ అండి. ఇంకెన్నో అవార్డులు రివార్డులు అందుకొని మా ముందుకు రావాలి మరొకసారి అని మేము కూడా మా మ్యాగ్నా టీవీ నుంచి ప్రత్యేకించి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. అండ్ ప్రత్యేకించి మా వ్యూవర్స్ కోసం, మా మ్యాగ్నా టీవీ లేడీస్ కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇంకా ఆడపిల్లల కంటే నేను ఇచ్చే సందేశం, ప్రతి ఆడపిల్ల ఒక్కొక్క రుద్రమదేవిలాగా ఉండాలి. బీ అలర్ట్, బీ సేఫ్. మీ లక్ష్మీ సామ్రాజ్యం, ఫౌండర్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. దట్ వాస్ అమేజింగ్ వర్డ్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్ యూ. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్. ఈజీగా చేసే టెక్నిక్స్ మీరు చూసి నేర్చుకోవచ్చు. సింపుల్గా చూడండి, ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి చేయబట్టి లాగినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి సింగిల్ హ్యాండ్తో. అదిగో ఇట్లా లాగుతున్నాం కదా, రాదు, జస్ట్ పిడికిలు బిగించి ట్విస్ట్, ఇప్పుడు వస్తుంది. ఇది సింపుల్గా. అగైన్ అటాక్ ఆన్ ఇయర్, చెవు వీక్ పాయింట్ కాబట్టి అక్కడ అటాక్ చేశాను. ఐ రిపీట్ సేమ్ 1 2 లైక్ దిస్. ఈ విధంగా తప్పించుకోవచ్చు. నెక్స్ట్ 2 హ్యాండ్స్తో, 2 చేతులతో పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా వన్ హ్యాండ్ మనం చూడండి, పైనుంచి మన హ్యాండ్ మనం క్యాచ్ చేసి పైకి లేపాను, అంతే. అగైన్ అటాక్ ఆన్ నోస్. ఇది కూడా సింపుల్ టెక్నిక్. చూడండి చేసి లాగితే రాదు, ఇట్లా లాగితే ఎంతసేపు లాగినా రాదు. సింపుల్ టెక్నిక్. ఇది కూడా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. కింద 8 ఫింగర్స్ ఉన్నాయి, పైన 2 ఫింగర్స్ ఉన్నాయి. మన హ్యాండ్ మనం బట్టి పైకి తీయటం ఈజీ. గ్రిప్ ఫెయిల్ అయిపోయింది, అగైన్ అటాక్. ఈ విధంగా తప్పించుకోవచ్చు. ఎంత బలవంతులు పట్టినా కూడా మనల్ని. ఇప్పుడు నెక్, ఇక్కడ కూడా అంతే. చూడండి ఇటు చేస్తే రాదు, జస్ట్ రైట్, అగైన్ అటాక్ ఆన్ ఇయర్ కింద. ఇక్కడ ఈ విధంగా అటాక్ చేయొచ్చు బికాస్ ఆఫ్ సింగిల్ ఫింగర్. చూడండి ఇక్కడ ఇటు సైడ్ సింగిల్ ఫింగర్ ఉంది కాబట్టి వచ్చింది, ఇటు 4 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రాదు. సింపుల్గా అటాక్ చేయొచ్చు.
ఇప్పుడు 2 హ్యాండ్స్తో 2 చేతులతో పట్టి చంపేస్తా అని వచ్చినప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అతని హ్యాండ్స్ పట్టుకుంటాం భయపడి, ఎవరైనా భయపడతాం నెక్ బట్టి చంపేస్తా అన్నప్పుడు జస్ట్ టేక్ వన్ స్టెప్ బ్యాక్, రిలీజ్, దెన్ హిట్ ఆన్ ఇయర్స్, దెన్ క్యూ. చూడండి ఈ విధంగా అటాక్. ఫేస్ పగిలిపోతుంది. గట్టిగా చెవుల మీద గట్టిగా కొట్టామంటే పెయిన్ వస్తుంది. ఆ హెడ్ను బట్టి మోకాల మీద అటాక్. మన మోకాలు చేతులు చాలా షార్ప్, పవర్ఫుల్ కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, స్ట్రెంత్ ఉంటుంది. ఈ విధంగా చేతితో కూడా మనం అటాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చైన్ స్నాచింగ్, ఇది మహిళలకి, అందరికి మహిళలేని పురుషులకు కూడా, పురుషులు కూడా గొలుసులు వేసుకుంటున్నారు కదా, మీ గొలుసులు మీరే కాపాడుకోవచ్చు. చూడండి అటాక్ 1. చూడండి ఎవరైనా భయపడతాం, ఆటోమేటిక్గా చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు అతని హ్యాండ్ క్యాచ్ చేయాలి, మన గొలుసు పట్టుకుంటారు అందరూ, అది కరెక్ట్ కాదు. జస్ట్ 1 ఈ విధంగా గొలుసు దొరుకుతుంది, దొంగ కూడా దొరుకుతాడు. వీలైతే రిప్స్లో అటాక్, ఈ విధంగా అటాక్ చేయొచ్చు. మెయిన్ టెక్నిక్కి అతని హ్యాండ్ క్యాచ్ చేయడం సింపుల్ టెక్నిక్. ఓకే, ఇప్పుడు వెనక నుంచి చైన్ స్నాచింగ్ కానీ జుట్టు కానీ ఎనీ టైప్ ఆఫ్ అటాక్ బ్యాక్ సైడ్ జస్ట్ లాక్. చూడండి ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు, ఇక్కడ లాక్ అయిపోయింది హ్యాండ్. మెయిన్ టెక్నిక్ ఈజ్ లాక్. అగైన్ అటాక్ ఆన్ నోస్, ఐస్, నెక్, ఎనీ సెన్సిటివ్ ప్లేస్, చిన్న అటాక్. ఇంకా వీలైతే కూడా లెగ్లో లెగ్ పెట్టి పడేయచ్చు, ఈజీగా ఈ మనిషిని పడేయచ్చు. కానీ ఫస్ట్ లాక్, అతని హ్యాండ్ని లాక్ చేయాలి, సింపుల్ టెక్నిక్. ఇంకొకటి లాస్ట్ కిడ్నాపింగ్, ఇది కూడా చూస్తుంటాం ఆటోమేటిక్గా. ఈ మధ్య రీసెంట్గా చూసాం మనం పార్క్లో అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం. ఆ ఎదురుగా వచ్చినప్పుడు మనల్ని పట్టుకున్న వెంటనే భయపడి గార్డ్ చేసుకుంటున్నాం. ఈ భయపడినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి. జనరల్గా అయితే మోకాలతో కింద గ్రాండ్స్లో అటాక్ చేయొచ్చు. ఇంకా ఈజీ సింపుల్ టెక్నిక్, ఎలాంటి కరాటే నేర్చుకోకపోయినా కూడా ఈ బొటన వేలు తంబుతో ఐస్ ఆల్సో వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఎవరికైనా పెయిన్ వస్తుంది, ఆటోమేటిక్గా మనల్ని వదిలేసే ఛాన్స్. అక్కడి నుంచి జస్ట్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. పారిపోవడం కూడా సెల్ఫ్ డిఫెన్సే. అందుకే చెప్తాను, ప్రతి ఆడపిల్ల మగపిల్లలు ఎవరైనా రన్నింగ్ కూడా ప్రాక్టీస్లో ఉండండి, అవసరాన్ని బట్టి. అంతే కదా, కొట్టాలి ఫైట్ చేయాలని ఏం లేదు. శత్రువులు ఎదురైనప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవడం కూడా ఒక టెక్నికే. నైఫ్, ఇంక చూడండి, నైఫ్ అంటే ఇంకెవరైనా భయపడతాం, ఎంత కరాటే వచ్చిన వాళ్ళు కూడా భయపడడానికి ఛాన్స్ ఉంది. కానీ తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఈ టెక్నిక్ తెలుసుంటే ఈజీగా తప్పించుకోవచ్చు. అతని చేతిలో నైఫ్ ఉంది, అటాక్ చేస్తున్నాడు, జస్ట్ మిస్. చూడండి టార్గెట్ మిస్ అయిపోయింది జస్ట్ బెండ్ అవటం వల్ల. అగైన్ మళ్ళీ అటాక్ చేస్తున్నాడు, బ్లాక్. కంగారు, భయం కాదు, ఎవరైనా సరే నైఫ్ ఉంది కాబట్టి భయపడతాం. ఇప్పుడు అటాక్ చూడండి, బీ అలర్ట్ అయ్యి బ్లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది. జస్ట్ బ్లాక్, రిస్ట్ ద క్యాచ్, బ్యాక్ బెండ్ హిస్ విత్ ఇన్ సెకండ్స్లో. ఇది ఫాస్ట్గా ఉండాలి. నేర్చుకుంటే ఆ ఫాస్ట్నెస్ వస్తుంది, స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్. దానివల్ల మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఇక చంపేస్తున్నాడు, జస్ట్ చూడండి బ్లాక్, అంతే. జస్ట్ బ్లాక్, క్యాచ్. ఇమీడియట్గా బ్లాక్ చేసిన వెంటనే హ్యాండ్ క్యాచ్ చేయాలి, ఆ స్పీడ్తో వచ్చేస్తుంది. డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు బాడీలో అటాక్ చేసినప్పుడు డైరెక్ట్ ఎక్స్ బ్లాక్. ఇక్కడ కూడా సేమ్, బ్లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది. జస్ట్ బ్లాక్, ఓపెన్, ట్విస్ట్ ద హ్యాండ్. ఈజీగా మనం నైఫ్ తీసుకొని అటాక్, ఎక్కడైనా మనం అటాక్ చేయొచ్చు. మెయిన్ టెక్నిక్ డిఫెన్స్. ఓకేనా, అంత వద్దులే. ఇప్పుడు ఇంకా చూడండి, నైఫ్ పెట్టి ఇలా కిడ్నాప్ చేస్తారు. ఇవి నగల కోసం రకరకాలుగా వచ్చి మనల్ని కిడ్నాప్ చేయడానికి ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా అతని హ్యాండ్ క్యాచ్ చేస్తాం. ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో చూడండి, ఓన్లీ హాఫ్ ఇంచ్ గ్యాప్లో నెక్ కట్ అవుతుంది ముందుకెళ్తే. జస్ట్ చూడండి, మనం సమయస్ఫూర్తితో ఆ టైంలో జస్ట్ బ్యాక్, అంతే, వెనక్కి ఒక మూవ్ బ్యాక్. 1 ఇంచ్ గ్యాప్ వెళ్తే కూడా మనం టార్గెట్ మిస్ అయిపోతుంది. ఈజీగా నైఫ్ తీసేసుకోవచ్చు, హ్యాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు అతను భయపడతాడు, మనం ఒకవేళ పొడిస్తే కూడా నో కేస్, అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి, లేదంటే మనం చనిపోతాం కదా. ఈ విధంగా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సింపుల్గా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్తో మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ ఒకసారి చూస్తే వచ్చేవి కాదు, కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా కొన్ని టైం పడుతుంది కదా మ్యామ్. సో మీరు కనుక మీ ఆడపిల్లకి కానీ మీ బాయ్స్ కానీ ఎవరికైనా నేర్పించాలనుకుంటే కంపల్సరీగా మన రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? జాయిన్ అవ్వాలి అంటే మీరున్న ఏరియాలో ఆల్మోస్ట్ మనకు 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ప్రతి సెంటర్లో మన దగ్గర మన ట్రైనర్స్ ఉంటారు అవైలబుల్గా. మీరు ఏ ఏరియాలో ఉన్నారో మీకు అందుబాటులో ఉన్న ట్రైనర్ని అటాచ్ చేస్తాను. ఆ సెంటర్ అడ్రస్ కూడా మీకు చెప్తాను. నాకు స్క్రోలింగ్లో నా నెంబర్ వస్తుంది కాబట్టి ఆ నెంబర్ని మీరు ఫాలో అయ్యి మీరు ఒక మెసేజ్ చేసినా చాలు, కాల్ చేసినా చాలు. బీ అలర్ట్, బీ సేఫ్.